యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు అని వాక్య భాగము వివరిస్తుంది. ఈ యొక్క వాక్య భాగం మనం చూసినట్లయితే దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రంలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్య భాగము మనకి వివరిస్తుంది. దుష్టుని యొక్క ఆలోచనలు చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. కనుక మనము ధన్యులుగా ఈ లోకంలో జీవించాలంటే మన యొక్క దుర్మార్గాలను విడిచి, మన పాపములను ఒప్పుకొని, మన యొక్క అపహాస యొక్క క్రియలను విడిచిపెట్టి దీవారాత్రంలో దేవుని వాక్యం ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు మనం ధన్యులుగా ఉంటామో. దీనులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి గలవారు ధన్యులు అంటున్నారు. కనుక మనం కూడా నీతిమంతంగా, న్యాయంగా, యథార్థంగా జీవిస్తూ దేవుని దృష్టి ఎదుట దయ పొందే వారంగా ధన్యులుగా ఉందాము. దేవుడి వాక్యము మన